ప్రస్తుతం నేను ఉన్నటువంటి ప్రాంతం ఇండియా గేట్. ఈ ఇండియా గేట్ దగ్గర చాలా రద్దీగా ఉన్నటువంటి ఈ ప్రాంతం, ఎక్కువగా వాహనాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి. కానీ పొల్యూషన్ ద్వారా ఢిల్లీ ప్రభుత్వం కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా BS3తో పాటు BS4 వాహనాలపై కూడా నిషేధం కూడా విధించడం జరిగింది. కాబట్టి వాహనాల రద్దీ కూడా చాలా తక్కువగా కనిపిస్తుంది. ఒకసారి మీకు చూపించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాను. ఇది ఢిల్లీలో ఉన్నటువంటి మెయిన్ రోడ్. ఇటు రాష్ట్రపతి భవన్ తో పాటు ఇండియా గేట్ మధ్య ఉన్నటువంటి ఈ మార్గం చాలా వాహనాల రద్దీ కూడా తగ్గిపోయినట్టు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలతో ఇటు BS3తో పాటు BS4 చెందినటువంటి డీజిల్ వాహనాన్ని నిషేధిస్తూ ఈ యొక్క నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఢిల్లీకి వచ్చేటువంటి కొన్ని లారీలు కావచ్చు, DCMs కావచ్చు, ఇంకా డీజిల్ సంబంధించినటువంటి వాహనాన్ని కూడా పూర్తి స్థాయిలో నిషేధించారు. కేవలం ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రిక్ తో పాటు గ్యాస్ వాహనాలు, దాంతో పాటు BS6 సంబంధించినటువంటి వాహనాలు మాత్రమే ఢిల్లీలో నడుస్తున్నటువంటి ఆ దృశ్యాలు కూడా మనకి RTV స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా కనిపిస్తున్నాయి. కాబట్టి ఢిల్లీ ప్రభుత్వం ఈ పొల్యూషన్ ని కంట్రోల్ చేసేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అనేక ప్రాంతాల్లో స్ప్రింక్లర్స్ కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. వాటర్ ట్యాంకర్ల ద్వారా ఆ స్ప్రింకిల్ చేస్తూ అనేక ప్రాంతాల్లో కూడా ఇటు పొల్యూషన్ ని తగ్గించేందుకు ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఇంకా కాలుష్యం అనేది కూడా ఇంకా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం నేనున్నటువంటి ప్రాంతం ఇండియా గేట్ దగ్గర దాదాపు AQI 500 పైగా ఉన్నట్టు కూడా ఇటు మనకి సమాచారం అందుతుంది. కాబట్టి పొల్యూషన్ ఏ విధంగా ఉందో కనీసం ఊపిరి అనేటువంటి సిచ్యువేషన్ కూడా ఢిల్లీలో కనిపిస్తుంది. కాబట్టి మొత్తానికైతే ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం పాటు కేంద్ర ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పొల్యూషన్ ని కంట్రోల్ చేసేటువంటి విధంగా అనేక ప్రయత్నాలు చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో కాలుష్యాన్ని కంట్రోల్ చేసి ఈ విధంగా ఢిల్లీ ప్రజలకి పూర్తి స్థాయిలో కూడా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా కొంత విఫలమవుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఎక్కడ చూసినా కాలుష్యం అనేది కనిపిస్తుంది. ప్రస్తుతం నేను మాట్లాడుతున్నటువంటి ఈ ప్రాంతాల్లో కూడా నేను కెమెరా చూస్తున్నటువంటి సమయంలో కూడా కనీసం అక్కడ ఈ పార్టికల్స్ అంటే పొల్యూషన్ సంబంధించినటువంటి ఈ పార్టికల్స్ కావచ్చు. ప్రస్తుతం నేను ఒకసారి నా హెయిర్ ఇట్లా చూపిస్తాను, ఒకసారి హెయిర్ చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఏ విధంగా డస్ట్ పార్టికల్స్ అనేది కింద పడుతున్నాయి అనేది కూడా మనం ఆ కెమెరాలో కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఏ విధంగా కాలుష్యం ఉందనేది కూడా ఢిల్లీలో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. నవీన్, RTV, న్యూఢిల్లీ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.